తరచుగా దేవుని అపారమైన ప్రేమ, కనికరం మరియు కృప గురించి ధ్యానిస్తుంటాం. నిశ్చయముగా ఆయన ప్రేమమయుడు. అయితే బైబిలు దేవునిలోని మరొక ముఖాన్ని కూడా మనకు పరిచయం చేస్తోంది. అదే దేవుని ఉగ్రత. దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో పాపాన్ని అంతగా అసహించుకుంటాడు. ఆయన రోషముగల దేవుడని నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనము సెలవిస్తోంది. ఆయన పరిశుద్ధత ముందు ఏ అపవిత్రత నిలువలేదు. చరిత్రలో దేవుని ఉగ్రత వెల్లడైన సందర్భాలు. దేవుడు కేవలం ప్రేమమయుడు మాత్రమే కాదు, ఆయన న్యాయాధిపతి అని నిరూపించడానికి చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. నోవహు కాలము. మానవజాతి పాపం మితిమీరినప్పుడు ఆదికాండము 6 మరియు 7వ అధ్యాయాల ప్రకారం దేవుడు జలప్రళయం ద్వారా లోకాన్ని శిక్షించాడు. ఇది పాపం పట్ల ఆయనకున్న అసహ్యానికి నిదర్శనం. సొదొమ గొమొర్రాలు. ఆ పట్టణాల దుష్టత్వం ఆకాశానికి అంటినప్పుడు ఆదికాండము 19వ అధ్యాయము ప్రకారం ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపించి వాటిని నాశనం చేశాడు. అననీయ, సప్పీరాలు. క్రొత్త నిబంధనలో కూడా అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము ప్రకారం దేవుని ఆత్మను మోసపుచ్చినందుకు వారు తక్షణమే ప్రాణాలు కోల్పోయారు. హేరోదురాజు దేవునికి చెందాల్సిన మహిమను తాను పొందుకోవాలని చూసినప్పుడు అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము ప్రకారం పురుగులు పడి అతడు మరణించాడు. దేవుని ఉగ్రత ఎవరిపై ఉంటుంది? దేవుడు కారణం లేకుండా కోప్పడడు. ఆయన ఉగ్రతకు నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయి. 1. సత్యాన్ని అడ్డగించేవారు. రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారం దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుష్యుల భక్తిహీనతపై ఆయన ఉగ్రత బయలుపరచబడుతుంది. 2. అవిధేయులు మరియు అవిశ్వాసులు. దేవుని మాట విననివారిపై, క్రీస్తును అంగీకరించని వారిపై దేవుని ఉగ్రత నిలుస్తుందని యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము హెచ్చరిస్తోంది. 3. విగ్రహారాధికులు. దేవుని మహిమను వేరొకరికి ఇచ్చేవారిపై ఆయన రోషము రగులుతుంది. ప్రస్తుత కాలం కృపాకాలం. నేడు లోకంలో ఎంతో పాపం జరుగుతున్నా వెంటనే శిక్ష పడకపోవడానికి కారణం దేవుని బలహీనత కాదు, అది ఆయన దీర్ఘశాంతము. మారుమనస్సు కోసం అవకాశం. దేవుడు ఎవడూ నశించిపోవడం ఇష్టంలేక అందరూ మారుమనస్సు పొందాలని ఎదురుచూస్తున్నాడని పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము చెబుతోంది. క్రీస్తు మధ్యవర్తిత్వం. రోమీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రకారం క్రీస్తు మన కొరకు మరణించినందున మనం ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతున్నాము. ఇది కృపాకాలము. రాబోవు భయంకరమైన ఉగ్రత. ప్రస్తుతం దేవుడు మౌనంగా ఉన్నాడని మనం అశ్రద్ధ చేయకూడదు. రోమీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రకారం మనుష్యులు తమ కఠిన హృదయమును బట్టి ఉగ్రత దినమునకై ఉగ్రతను పోగుచేసుకుంటున్నారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ప్రకారం జీవగ్రంథమందు పేరు వ్రాయబడనివారు అగ్నిగుండములో వేయబడతారు. ఆ ఉగ్రత దినమున ఆయన ముందర ఎవరు నిలువగలరు? ప్రకటన 6వ అధ్యాయము. ముగింపు. జీవముగల దేవుని చేతిలో పడుట బహు భయంకరమైన విషయమని హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము హెచ్చరిస్తోంది. ప్రస్తుత పరిస్థితికి అన్వయం. నేటి సమాజంలో మనుష్యులు దేవుని ప్రేమను ఒక సాకుగా తీసుకుని పాపంలో కొనసాగుతున్నారు. దేవుడు ప్రేమిస్తున్నాడు కదా అని లోకానుసారంగా జీవిస్తే ఒకరోజు ఆయన న్యాయతీర్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కృపాకాలము ముగియకముందే ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరించకుండా మారుమనస్సు పొంది ఆయన ఉగ్రత నుండి తప్పించుకోవాలి.